తమ్నైల్ చూశారు కదా. ప్రతి ప్రెగ్నెంట్ మహిళకు వచ్చే కామన్ డౌట్ ఇది. నన్ను ఒకరు కామెంట్స్లో ఈ క్వశ్చన్ అడిగారు, దానికోసమే ఈ వీడియో చేస్తున్నాను. ఆవిడ కామెంట్ కూడా మీకు స్క్రీన్ మీద ఇస్తున్నాను. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ హెల్త్ కేర్. నేను డాక్టర్ గీత, సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ మరియు లేడీ జనరల్ సర్జన్, ప్రాక్టీసింగ్ ఇన్ వరంగల్ సిన్స్ 2000. గీతా హాస్పిటల్ వరంగల్లో ఉంది. గీతా హాస్పిటల్లో ట్రీట్మెంట్లు అన్నీ కూడా అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉంటాయి. మీకు గీతా హాస్పిటల్లో కేరు 100% కాదు, 200% కేర్ దొరుకుతూ ఉంటుంది. గీతా హాస్పిటల్ సర్వీస్ ఓరియంటెడ్ సెంటర్. వరంగల్ కానీ వరంగల్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ గీతా హాస్పిటల్ సేవలను వినియోగించుకొనగలరు. పీరియడ్ మిస్ అయ్యి మీ ప్రెగ్నెన్సీ టెస్ట్ మీరు చేసుకొని పాజిటివ్ వచ్చాక డాక్టర్ని కలుస్తూ ఉంటారు. డాక్టర్ని కలిసినప్పుడు మొదటగా మేము మిమ్మల్ని మీ లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్ ఎప్పుడు అని అడుగుతూ ఉంటాము. అంటే ఆఖరిసారి మీ పీరియడ్ వచ్చింది ఎప్పుడు అని అడుగుతూ ఉంటాము. దీన్నే ఎల్ఎంపి అని అంటూ ఉంటాము. ఈ ఎల్ఎంపి డేట్ నుంచి ఈడిడి అంటే ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాము. ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ అంటే మీ ఎల్ఎంపికి డేట్కి 7 రోజులు, నెలకు 9 రోజులను కలిపినప్పుడు వచ్చే డేట్ని ఈడిడిగా పరిగణించాలి. దీని గురించి నేను ఒక వీడియో కూడా చేశాను. మీకు ఆ వీడియో లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఎవరికైనా అవసరం ఉంటే ఒకసారి చూడండి. ఎల్ఎంపి ఈడిడి అందరికీ అప్లికబుల్ కాదు. ఎవరికైతే రెగ్యులర్ పీరియడ్స్ ఉంటుందో వాళ్ళలో మాత్రమే ఎల్ఎంపి ఈడిడిని పరిగణలోకి తీసుకుంటాము. అదే మీ పీరియడ్ ఇర్రెగ్యులర్గా ఉన్నా, లేదు మీరు పాలిస్తూ ఉండి సడన్గా మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది అంటే లాక్టేటింగ్ అమెన్యూరియాలో ఉన్నప్పుడు ఎల్ఎంపి ఈడిడి పరిగణలోకి రాదు. యూజువల్గా మీకు 5, 6, 7 వారాలప్పుడు ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ని మీకు సజెస్ట్ చేస్తూ ఉంటాము. ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్లో యూజువల్గా మనకు ఫీటల్ వైబిలిటీ అనేది తెలుస్తూ ఉంటుంది. ఫీటల్ హార్ట్ ఉందా లేదా అనేది తెలుస్తూ ఉంటుంది. ఫీటల్ హార్ట్ ఉన్నప్పుడు మాత్రమే ఆ ప్రెగ్నెన్సీ వైబుల్ ప్రెగ్నెన్సీగా పరిగణిస్తూ ఉంటాము. ఈ 5, 6, 7 వారాల్లో చేసుకునే ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్లో మీకు స్కాన్ ఈడిడి అని కూడా ఒకటి ఉంటుంది. ఈ స్కాన్ ఈడిడిని యాక్యురేట్గా తీసుకుంటాము. మీరు మీ ప్రెగ్నెన్సీ కాలంలో ఎన్ని స్కాన్స్ చేయించుకున్నప్పటికీ అందులో వచ్చే ఈడిడి డేట్లని మేము పరిగణలోకి తీసుకోము. మీకు ఈ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్లో వచ్చే స్కాన్ ఈడిడి మాత్రమే యాక్యురేట్. యూజువల్గా ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే మొదటి 3 నెలల కాలంలో చేసుకునే స్కాన్స్లో స్కాన్ ఈడిడి చాలా యాక్యురేట్గా ఉంటుంది. అదే మీరు సెకండ్ ట్రైమిస్టర్ అంటే 13 వారాల నుంచి 28 వారాల మధ్యలో స్కాన్ చేసుకున్నప్పుడు ఆ స్కాన్లో దాదాపుగా మీకు 8 రోజులు తేడా అనేది కనిపిస్తూ ఉంటుంది. థర్డ్ ట్రైమిస్టర్లో అంటే 29 వారాల నుంచి 40 వారాల మధ్యలో స్కాన్ చేసుకున్నప్పుడు మీకు 18 రోజులు తేడా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ డేస్ అన్నీ వేరీ అవుతూ ఉంటాయి. కాబట్టి మేము ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ని యాక్యురేట్ స్కాన్గా పరిగణిస్తూ ఉంటాము. మీకు ఎవరికైనా ఈ వీడియోలో ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్స్లో పెట్టగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.